మీకు ఎక్కడైనా ఎవరికైనా నష్టపోయిన వాళ్లకు నష్టపరిహారం అందలేదనో, నష్టపోయిన వాళ్లకు సహాయం అందలేదంటే మీ దగ్గర ఏమన్నా సమాచారం ఉంటే ఇవ్వండి. అదేవిధంగా ఇండ్లు కోల్పోయిన వాళ్ళకు, పక్కా ఇండ్లు ఉండి కూలిపోతే అర్హులైన వాళ్ళకి ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాం. ఇదే కాకుండా అంతకుముందు ఇందిరా ఆవాస్ యోజన అని ఒక పథకం ఉండేది. ఎక్కడైనా ఇట్లా వర్షాలు అత్యధికంగా వచ్చి ఇల్లు కూలిపోయినప్పుడు ఇందిరా ఆవాస్ యోజన కింద కేంద్ర ప్రభుత్వ సహాయం వాళ్ళ ఇల్లు కట్టుకోవడానికి అందించేది. ఇప్పుడు అది ప్రధానమంత్రి ఆవాస్ యోజనగా మార్చి 5 లక్షల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇట్లా ఇల్లు కోల్పోయిన వాళ్ళకు కూడా సహాయం అందించమని ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినాం. కేంద్ర ప్రభుత్వానికి నివేదికలు పంపిస్తున్నాం. నేను కలెక్టర్లకి, అధికారులకు నా సూచన ఏంటంటే, ఈ రకంగా నష్టపోయిన వాళ్ళందరి వివరాలు సేకరించండి. వాళ్ళకి సంబంధించిన రేషన్ కార్డు కానీ, ఆధార్ కార్డు కానీ, వాళ్ళు కోల్పోయిన ఇల్లు కానీ, కోల్పోయిన ఆస్తి కానీ, ఈ వివరాలన్నిటిని కూడా నమోదు చేసి నివేదిక తయారు చేస్తే, ఆ నివేదిక మా దగ్గర ఉంటే కేంద్ర ప్రభుత్వాన్ని సహాయం అడగడమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం అందించే సహాయానికి కూడా ఒక క్రమ పద్ధతి ఉంటుంది, ఒక విధి విధానం ఉంటుంది. కాబట్టి దయచేసి ఇమ్మీడియట్గా రెస్క్యూ ఆపరేషన్లలో ఉండడం, రెండవది రిస్టోర్ చేయడానికి అవసరమైన పనులు చేయడము, మూడవది రిపేర్స్ చేయడము, నాలుగవది జరిగిన నష్టాన్ని అంచనా వేసి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడము. ఈ రకంగా జిల్లా యంత్రాంగం అంతా రాబోయే ఇంకొక 4-5 రోజులు కూడా మీరు కష్టపడి, గత 2 రోజుల నుంచి 3 రోజుల నుంచి మీరు ఎట్లయితే అప్రమత్తంగా ఉండి ఆదుకున్నారో, రాబోయే 5-6 రోజులు కూడా అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలి. మీరు అప్రమత్తంగా ఉండడం వల్లనే ఈరోజు ప్రాణ నష్టం, ఆస్తి నష్టం చాలా వరకు మీరు నియంత్రించగలిగినారు. రాబోయే 5-6 రోజులు కూడా మీరు ఇదే పద్ధతిలో కష్టపడాల్సిన అవసరం ఉంది. అన్ని శాఖల అధికారులకు, అన్ని శాఖల మంత్రులకు కూడా నేను సూచన చేస్తున్నా, మీ శాఖలకు సంబంధించిన అధికారులు అందరిని కూడా సమన్వయం చేసుకోండి. ఎక్కడైతే పెద్ద ప్రమాదం లేదనుకుంటారో, అవసరం అనుకుంటే ఆ ప్రాంతంలో ఉండే అధికారులను ఎక్కడైతే తీవ్రమైన సమస్య ఉందో అక్కడికి తీసుకురండి. తాత్కాలికంగా వాళ్ళ 4 రోజుల, 5 రోజుల, వారం రోజుల అవసరమైతే వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళను ఈ పనులలో నిమగ్నం చేసి ఆ నివేదికలు తయారు చేస్తే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కలిసి ప్రజలను ఆదుకోవడానికి అవకాశం ఉంటుంది.